బావా, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పు బావా, చెప్పు. చంపాలనుకుంటున్నావా? చెప్పు. ఒక ఆడదాన్ని ఏ దిక్కు లేకుండా ఒంటరిగా వదిలేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలిసొస్తుంది. మాధవ, వెంటనే వెళ్ళి వెతుకుతాం పదా. ఎక్కడని వెతుకుతాం బావా? అసలు అన్న ఏ ఉద్దేశంతో తీసుకెళ్లాడు? ఎంత దూరం వెళ్ళాడు? మీరేం కంగారు పడకండి అత్తయ్య. ఖచ్చితంగా బావగారు అలేఖ్యకి ఎలాంటి అపకారం తలపెట్టరు. ఏమోనమ్మా, వాళ్ళెక్కడున్నారో ఏంటో తెలుసుకునే వరకు నా ప్రాణం ఊరుకోదమ్మా. బావా, 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 నేను చెప్పేది విను బావా. ఒక్కసారి నా మాట విను బావా. నా మాట విను బావా. బావా, నన్ను వదిలిపెట్టలేదు బావా. బావా, బావా, నీకు దండం పెడతాను. ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళకు బావా. నేను చెప్పేది విను బావా. నా మాట విను బావా. బావా, 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 నా మాట విను బావా. ప్లీజ్ బావా, నన్ను వదిలేసి వెళ్ళకు బావా. బావా, బావా, ప్లీజ్ బావా, నా మాట విను. బావా, వద్దు బావా, నన్ను వదిలేసి వెళ్ళకు బావా. బావా, బావా, అన్న ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు. ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయట్లేదు. కంగారు పడ్డం దేనికిరా? వాడేమన్నా చిన్న పిల్లోడా? వచ్చేస్తాడులే. నాకు చాలా భయంగా ఉంది వదినా. అలేఖ్యని వాడు ద్వేషిస్తున్నాడంటే ఆమె వల్ల వాడి మనసు ఎంత గాయపడి ఉంటుందో. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే మనసుకు గాయాలు తప్పవు, మనిషికి బాధలు తప్పవు. బాధలు గాయాలు అయినప్పుడే మనిషి ఆగాలి, ఆలోచించాలి. ఇది కుటుంబం. తెంపుకుంటే తెగిపోయే బంధాలు కావు. సంబంధాలు నిలుపుకోవాలే గాని ఆవేశానికి పోయి ఆగం ఆగం అవడం ఎంతవరకు కరెక్టు? పరువు మర్యాదలున్న ఫ్యామిలీ మనదే. ఆవేశంతో రాఘవ అలెక్కిని ఏదో ఒకటి చేస్తే రేపొద్దున్న పేపర్లో టీవీలో పోయేది మన పరువే. మావయ్య గారు చెప్పినట్టు ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. వదినా,
నా బాధ భయం ఏంటంటే బావగారికి సుహాసినితో పెళ్ళైనట్టు ఇప్పటికీ అలేఖ్యకు తెలీదు. ఒకవేళ బావగారు కోపంతో అలేఖ్యతో నువ్వు నా భార్యవి కావు, సుహాసినియే నా భార్య అంటే అలేఖ్య ఊరుకుంటుందా? ఈ గొడవ రాఘవా? అసలు అలేఖ్యం తీసుకుని రాఘవ్ ఎక్కడికెళ్ళాడు? అమ్మా, మేమంతా ఆలోచిస్తున్నాం కదా, నువ్వేం టెన్షన్ పడకు. మాధవ్, బావగారికి ఇంకొకసారి ఫోన్ చేయి. హా. మాధవ్, బావగారు వచ్చారు. అన్నయ్య, వదిన ఎక్కడ? వదిన బయట కూడా లేదు. తీసుకొస్తే ఉండుండేది, నేను తీసుకురాలేదు. తీసుకురాలేదంటే బయటికి తీసుకెళ్ళినోడివి ఇంట్లోకి తీసుకురావా? అలేఖ్యను ఏం చేసావురా? ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలేసి వచ్చాను. అంటే అర్థం ఏంట్రా? ఎప్పటికీ మళ్ళీ ఇంటికి తిరిగి రాకుండా. రాఘవ, అలేఖ్యని ఏం చేశావు? ఏంట్రా రాఘవ, ఏం మాట్లాడివేంటి? అలేఖ్యని ఎక్కడ వదిలేసొచ్చావు? బావగారు, మాకు చాలా టెన్షన్గా ఉంది, దయచేసి చెప్పండి. అలేఖ్య ఎక్కడుందో చెప్పండి బావగారు. రే రాఘవ, ఈ ఇంటికి ఏదో శని పట్టినట్టుందిరా, లేకపోతే నువ్వెలా ప్రవర్తించడం ఏంటి? ఇప్పటికే ఆ సుహాసిని ఎక్కడికి పోయిందో తెలీదు, దాంతో పాటు కృష్ణ కూడా లేదు. ఇప్పుడు నువ్వేమో అలేఖ్యని ఎక్కడ వదిలేసొచ్చానంటున్నావు. ఇదేం పద్ధతిరా? ఇలా చేయడం నీకు న్యాయం అనిపిస్తుందా? అవునక్క, నాకు న్యాయమే అనిపించింది.